భారతదేశంలో ఎవరు ఏ మంత్రము చెయ్యాలన్నా ఆ మంత్రము ఋషి ప్రోక్తక ప్రామాణికమై ఉంటేనే ఆ మంత్రంలో మంచి చెడులు పనిచేస్తాయి, లేకపోతే పని చెయ్యవు. శృతుల ద్వారా ఋషులు తెలియచేసిన అయి ఉండాలి. ఆ మంత్రమునకు షడ అంగములు ఖచ్చితముగా ప్రాథమిక జ్ఞానం సాధకుడికి ఉండాలి. షడ అంగములు అంటే 6 అంగములు: 2 కాళ్ళు, 2 చేతులు, కంఠము నుంచి నాభి వరకు, ఈ 6 అంగాలు. అలాగే నువ్వు ఉపాసిస్తున్న మంత్ర దేవతకి ఈ 6 అంగాలు ఉండాలి. ఆ అక్షరాలు జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి. ఎవరైనా గురు పరంపరలో కొంతమంది పొట్టకూటి వాళ్ళు మాకు ఇవి లేవండి, సాంప్రదాయం లేవండి, అది ఇది అంటే వాటిని మీరు నమ్మద్దు. ఖచ్చితంగా షడంగములు ఉన్న మంత్రం మాత్రమే చేయాలి. ఎందుకు చేయాలండి షడంగాలు జ్ఞానం అంటే? శృతులు చెప్పినవి. గురుహు దేవతా వచనము అనే ఋషి ప్రోక్తమైన గ్రంథంలో ఈ విషయాలు ఉంటాయి. చూసుకోండి, తెలుసుకోండి. కొంతమంది లేదండి మాకు ఫిజికల్గా ఏదైనా చెప్పండి అంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ పథకం కానీ లేకపోతే ఏ విద్యార్థినైనా స్కూల్లో చేరిస్తే వాళ్ళ బయోడేటా లేకుండా చేర్చుకుంటారా? అనాథ పిల్లవాడిని చేర్చుకుంటారా? లేదు కదా. అదే సూత్రం ప్రకారం మంత్రదేవతకి షడంగాలు ఉండాలి. ఆ దేవత ఎలాంటిది ఏందో తెలియకుండా నువ్వు ఎలా ఉపాసిస్తావు? ఒక దరిద్ర దేవతను ఉపాసిస్తావా? ఉపాసించవు కదా. ఆ దేవతకి తల్లి తండ్రి ఉండాలి. తండ్రి ఎవరు? ఋషి. ఆ ఋషి దర్శించాడు. తండ్రి సంసారం చేస్తే పెళ్ళంతో కొడుకు పుడతాడు. ఇది సత్యం కదా. ఆ కొడుక్కి తండ్రి ఎవరో తెలియాలి కదా, తల్లి ఎవరో తెలియాలి కదా. ఆ 2 లేకుండా మంత్రం ఎట్ట చేస్తావయ్యా నువ్వు? ఎలా చెబుతారయ్యా మీరు? ఆలోచించండి. ఒక అనాథ పిల్లవాడిని తీసుకొచ్చి పెంచుకుంటాము. బయోడేటా వాడిది ఏమి ఉండదు. వాడు అర్ధరాత్రి పూట మర్డర్ చేసి మొత్తం నగలు గీగలు తీసుకొని పరారైతే పోలీసులకు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? ఆ మంత్రం నిన్ను నాశనం చేస్తే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతావు. ఈ మంత్రం ఏ మంత్రమైనా సరే ముందు హ్యూమన్ బాడీలో నర్వస్ మీద పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక అతను ధూమ్రవారాహి చేసి ఈ గుంటూరు బుచ్చే తోట నెహ్రూ నగరంలో బట్టలు తీసుకొని తిరిగేవాడు. సరే, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి 2-3 సార్లు మాట్లాడితే నేను అతన్ని ఒకసారి కలిశాను. అప్పటికే స్టేజ్ దాటిపోయింది. వాడిని బాగు చేసే బదులు మనం బాడైపోతాము, ఇది కొత్త కర్మలు ఎందుకు, వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్ళాడికి అప్పచెప్పి గొలుసులతో ఆ గురువుకి అప్పచెప్పండి, ఆడే పోషించుకుంటాడని చెప్పా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షడ అంగములు లేకుండా మంత్రం ఉపాసించద్దు. ఏ నాటికి ఏ మంత్రదేవత నీకు ఉపయోగపడదు. స్వస్తి.